హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో భాగంగా మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే అరుణ్ గోయల్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అరుణ్ గోయల్ గారు మనకి ఒక 2 days క్రితం ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఎలక్షన్ కమిషనర్ పోస్ట్కి రాజీనామా చేయడం జరిగింది. ఓకే, మరి కేంద్ర ఎన్నికల సంఘంలో ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి అరుణ్ గోయల్ గారు రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఒకసారి మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిజైన్ చేసింది ఎవరు? అరుణ్ గోయల్. పాయింట్ నెంబర్ 1, ఎప్పుడైనా సరే ఎలక్షన్ కమిషనర్లు కానీ లేదా సిఈసి కానీ వీళ్ళు రెసిగ్నేషన్ చేసినప్పుడు వాళ్ళ రెసిగ్నేషన్ లెటర్ని ప్రెసిడెంట్కి ఇవ్వవలసి ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్ మీకు అర్థం కావాలి. నెక్స్ట్, అసలు ఈసీ కానీ సిఈసి కానీ వీళ్ళు ఎవరు చెప్పాలంటే మన ఇండియాలో కానీ ఎక్కడైనా సరే డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేది ఎవరు? ఎన్నికలు అనేటువంటి ప్రక్రియ. అంటే ఆ ఎన్నికల్ని ఎంత పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్గా నిర్వహించగలిగితే అంత ఆ డెమోక్రసీకి స్ట్రెంత్ ఉంటుందన్నమాట. కాబట్టి మరి ఎలక్షన్స్ని చాలా పారదర్శకంగా జరిగేటట్టు ఉంటేనే మనకి డెమోక్రసీ అనేది ఉంటుంది. కాబట్టి అంటే పరిరక్షించబడుతుంది. కాబట్టి మన కాన్స్టిట్యూషన్లో ఏం చేశారంటే కనుక ఎలక్షన్స్ అనే దానికి ఒక సపరేట్ పార్టే క్రియేట్ చేశారు. ఎలక్షన్స్ అన్నది సపరేట్ ఒక పార్టే క్రియేట్ చేశారు. ఏ పార్ట్లో ఉంటుంది మనకి? ఇది పార్ట్ 15లో ఉంటుంది. పార్ట్ 15లో ఆర్టికల్ 324 నుండి ఆర్టికల్ 329 వరకు ఎలక్షన్ కమిషన్ గురించి ఉంటుందన్నమాట, లేదా ఎలక్షన్స్ గురించి ఉంటుంది. 324 నుంచి 329 మీరు చూస్తే కనుక ఆర్టికల్ 324 మెయిన్గా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఉంటుంది, కేంద్ర ఎన్నికల సంఘం గురించి. ఇందులో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్ట్రెంత్ గురించి ఏం మెన్షన్ చేయరు. ఓకే, ఇక్కడ ఓన్లీ మనకి సిఈసి గురించి మాత్రమే ప్రస్తావన ఉంటుంది. సిఈసి గురించి మాత్రమే. అలానే పదవీకాలం టెన్యూర్ గురించి కానీ లేదా సర్వీస్ కండిషన్స్ అంటే ఆ జాబ్లో వాళ్ళకి దక్కేటటువంటి కండిషన్స్ మన కాన్స్టిట్యూషన్లో నాట్ మెన్షన్డ్. ఇవి అక్కడ చెప్పబడలేదన్నమాట, రాజ్యాంగంలో లేవు, కాన్స్టిట్యూషన్లో లేవు, చెప్పలేదు. ఓన్లీ సిఈసి ఉంటారు. కావాలంటే పార్లమెంట్ దీనిపైన చట్టం చేయొచ్చు అన్నారు 324. నెక్స్ట్ మీరు ఆర్టికల్ 325 చూస్తే కనుక ఎలక్టోరల్ రోల్, ఓటర్ లిస్ట్ అనమాట, ఓటర్ జాబితా. ఎలక్టోరల్ రోల్, ఓటర్ జాబితా, ఆర్టికల్ 325. నెక్స్ట్ ఆర్టికల్ 326 యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఓకే, సార్వజనిక వయోజన హక్కు. ఇది మనకి 18 ఇయర్స్. గతంలో 21 years ఉండేది, ఇప్పుడు 18 yearsకి చేంజ్ చేసాం మనం. మరి 21 years నుంచి 18 yearsకి చేంజ్ చేసినప్పుడు మనకు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఆన్సర్ చేయాలని ట్రై చేయండి. 21 years నుంచి 18 years ఉన్నప్పుడు చేంజ్ చేసినప్పుడు మనకు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? యాక్చువల్గా దీన్ని మనం 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేంజ్ చేసాం. 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1989. ఇప్పుడు మీరు గెట్ చేయొచ్చు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది. ఓకే, దెన్ 327 ఏం చెప్తుందంటే ఎలక్షన్స్ సంబంధించి పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు. ఆర్టికల్ 328 ఎలక్షన్స్ సంబంధించి స్టేట్ అసెంబ్లీ, స్టేట్ లెజిస్లేచర్ చట్టాలు చేయొచ్చు. 329 ఏం చెప్తుందంటే ఎలక్షన్ల వ్యవహారాలలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. అంటే ఎలాంటి వ్యవహారాలలో? అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలలో. ఓకే, అంటే మనకి ఏవైతే కనుక డే టు డే ఆఫీసెస్ జాబ్ అంటే డే టు డే కార్యకలాపాలు ఉంటాయో ఎలక్షన్ కమిషన్కి సంబంధించి వాటి విషయాల్లో జోక్యం చేసుకోరాదు. అంతే తప్పించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తే జోక్యం చేసుకోరాదు అని మీనింగ్ కాదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఇక మీరు గుర్తుపెట్టుకుంటే మనకి ఇక్కడ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో స్ట్రెంత్ ఇంత ఉండాలని ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. 1989లో ఏం జరిగిందంటే మనకి 1989లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్ట్రెంత్ అనేది మనకి 1 member, ఒక్కరి నుంచి ముగ్గురికి ఇంక్రీజ్ చేశారు. అంటే 1 నుంచి 3 members ఇంక్రీజ్ చేశారు 1989. నెక్స్ట్ 1990లో విపి సింగ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్ట్రెంత్ని మళ్ళీ 3 member బాడీ నుంచి 1 member తీసుకొచ్చారు. దాని తర్వాత మనకి 1992లో అంటే పంచాయతీరాజ్ వచ్చినప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను మళ్ళీ మనం 1 body నుండి 3 members తీసుకొచ్చామన్నమాట. 3 members ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఎంతమంది ఉంటారు? 3 ఉంటారు. ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇప్పుడు రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఇంకొక 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు అనమాట. 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు.
ఓకే, మరి ఈ ఎలక్షన్ కమిషనర్స్ కానీ సిఈసిని కానీ ఎవరు అపాయింట్ చేస్తారు? టెక్నికల్గా వీళ్ళని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. మరి వీళ్ళని ఎవరైనా సెలక్షన్ చేస్తారా అంటే గతంలో వీరి యొక్క సెలక్షన్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ లేకుండే. ఎప్పుడైతే ఈ అరుణ్ గోయల్ అపాయింట్ అయ్యాడో అదే 2022లో ఏమైందంటే కనుక అరుణ్ గోయల్ గారు అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, ఓకే, హెవీ ఇండస్ట్రీస్ అంటే మనకి ఈ యొక్క పరిశ్రమల శాఖ ఉంటుంది కదా, పరిశ్రమల శాఖలో పనిచేస్తున్నటువంటి సెక్రటరీ అనమాట. తను డిసెంబర్లో రిటైర్ అవ్వాలి. యాక్చువల్గా 2022 డిసెంబర్లో రిటైర్ అవ్వాల్సి ఉంది. తను నవంబర్ 18 రోజు పదవీ విరమణ చేశారు, అంటే రిటైర్మెంట్ తీసుకున్నారు. నవంబర్ 18 నెక్స్ట్ డేనే ఈసీగా అపాయింట్ అయ్యారనమాట. నెక్స్ట్ డేనే అంటే అప్పుడు కోర్టు క్వశ్చన్ చేసింది, అంటే ఇతను ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయితే ముందేమని అనుకున్నాడా, గెజ్జేసే రిజైన్ చేశాడా అంటే ముందే తెలుసు అనమాట. 19th రోజు అపాయింట్ అయ్యారు ఈసీగా, 21st రోజు పదవీ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. సో ఆ ప్రాసెస్ పైన మనకి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ అనేటటువంటి ఒక ఎన్జిఓ కోర్టుకు వెళ్ళింది. ఏమని, అసలు ఈ యొక్క ఈసీలను సెలెక్ట్ చేసేయడానికి ఏదైనా కమిటీ ఉంటే బాగుంటుంది కదా, వీళ్ళని ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తే అట్లా సెలెక్ట్ చేస్తుంది అన్నప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు సిఈసి దాంతోపాటు ఈసీ వీళ్ళని అపాయింట్ చేయడానికి ఒక కమిటీ అపాయింట్ చేయండి. ఓకే, దీన్ని మనకి అపాయింట్మెంట్ కమిటీ అపాయింట్ చేయండి. ఇందులో మీరు సిజేఐని లేదా సుప్రీంకోర్టు జడ్జిని కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పారు. అప్పుడు పార్లమెంట్ ఏం చేసింది అంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ పవర్ పార్లమెంట్కి ఉంది, కోర్టులు ఇన్వాల్వ్ కావడానికి వీల్లేదని చెప్పేసి ఈ అపాయింట్మెంట్ కమిటీని ఓకే ఏర్పాటు చేస్తూ పార్లమెంటు చట్టం చేసింది. పార్లమెంట్ లా చేసిందనమాట. ఓకే, పార్లమెంట్ లా చేసింది. లా ప్రకారము ఇందులో ఎవరెవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్, దాంతోపాటు యూనియన్ మినిస్టర్, ఎవరైనా ఒకరు కేంద్ర మంత్రి ఉంటారు, దాంతోపాటు లీడర్ ఆఫ్ అపోజిషన్. ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏ పార్టీకి రాకపోతే లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ అపోజిషన్ వీళ్ళు ఉంటారు అంటే చెప్పేసి చట్టం చేసింది. ఇక గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇందులో ఒక్కరు లేకపోయినా ఇద్దరు తీసుకునే నిర్ణయం అనేది చెల్లుబాటు అవుతుంది. అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరనుకోండి ఒకవేళ, అప్పుడు PM ప్లస్ యూనియన్ మినిస్టర్ ఏ నిర్ణయం తీసుకుంటే అదేనమాట. అంటే ఇది కంప్లీట్గా గవర్నమెంట్ నిర్ణయాన్ని బట్టి వీళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ అనేవి ఉంటాయి, సిఈసి కానీ ఈసీ కానీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మరి వీళ్ళు ఏం చేస్తారు, దీనికన్నా ముందు ఒక సెర్చ్ కమిటీ అని ఉంటుందన్నమాట. సెర్చ్ కమిటీ పేర్లను సెలెక్ట్ చేస్తుంది. సెర్చ్ కమిటీలో ఎవరెవరు ఉంటారు? మనకి లా మినిస్టర్ ఓకే, దాంతోపాటు మనకి లా సెక్రటరీ, దాంతోపాటు డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఉంటుంది కదా, డిఓపిటి సెక్రటరీ వాళ్ళు ఉంటారు. వీళ్ళు సెర్చ్ కమిటీ అనమాట. సెర్చ్ కమిటీ ఏం చేస్తుంది అంటే ఒక వేకెన్సీకి ఒక 5 నేమ్స్ని సెలెక్ట్ చేసి 5 నేమ్స్, ఇప్పుడు మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మొత్తం 10 నేమ్స్. ఇప్పుడు మనకి 2 ఈసీలు కూడా వేకెంట్గానే ఉన్నారు, ఒక సిఈసి మాత్రమే ఉన్నారు. అంటే ఒక వేకెన్సీకి 5 నేమ్స్ కానీ ఒక 10 నేమ్స్ వీళ్ళకి పంపించేస్తే వీరు ఫైనలైజ్ చేస్తారు. ఒక్కసారి అపాయింట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి టెన్యూర్ పదవీ కాలం కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పలేదు కానీ ఇప్పుడు పార్లమెంట్ చట్టం ప్రకారం టెన్యూర్ ఎన్ని ఇయర్స్ వీళ్ళకి 65 ఇయర్స్ లేదా 6 ఇయర్స్. ఇందులో ఏది ముందైతే అదే టెన్యూర్. ఓకే, వీళ్ళని తీసేసే ప్రొసీజర్ రిమూవల్ ఏంటంటే కనుక మనకి సిఈసిని ఎలా తీసేస్తామంటే సేమ్ లైక్ సుప్రీంకోర్టు జడ్జిని ఎలా తీసేస్తారో అలా తీసేస్తారు. ఈసీలను తీసేయడానికి నో ప్రొసీజర్ ఈసీలను తీసేయడానికి ప్రొసీజర్ ఏం లేదు. సిఈసి చెప్తే సరిపోతుంది అనమాట. సిఈసి చెప్తే సరిపోతుంది, మీరు తీసేయండి అని చెప్పేసి ఓకే సరిపోతుంది, దట్స్ ఇట్. ఓకే, అంటే ఈసీకి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అనేది లేదు, సిఈసికి మాత్రమే ఉంది. ఇది మనకు ఓవరాల్గా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. మరి యాక్చువల్గా అరుణ్ గోయల్ గారికి పదవీకాలం ఎప్పటి వరకు ఉండే? 2027 వరకు ఉండే. ఇప్పుడు 2024లోనే ఉన్నాం. మరి ఎందుకు రిజైన్ చేసిండు? మైట్ బి సిఈసితోనే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేదా సేమ్ లైక్ మనకి ఒక కలకత్తా హైకోర్టు జడ్జ్ గంగోపాధ్యాయ్ ఓకే, తను రిజైన్ చేశారు కదా ఎన్నికల్లో పోటీ చేద్దామని చెప్పేసి, ఈయన కూడా ఏమైనా ఎన్నికల్లో పోటీ చేద్దామని చెప్పేసి ఏదైనా అనుకుంటున్నారా, మనం చూడాల్సినటువంటి విషయం ఉంది. ఇది మనకు ఓవరాల్గా అరుణ్ గోయల్ గారు రిజైన్ చేసినటువంటి నేపథ్యంలో మనం యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి దాని యొక్క ప్రస్థానం ఏదైతే ఉందో దాని యొక్క నిర్మాణం గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.